బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరింతగా ఉచ్చు బిగుస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో మరణశిక్ష విధించగా తాజాగా మరో 3 అవినీతి కేసుల్లో ఆమెను దోషిగా తేల్చింది. 21 సంవత్సరాల జైలు శిక్ష వేస్తూ బంగ్లాదేశ్ కోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టు భూ కేటాయింపులో అవినీతి చోటు చేసుకుందని అభియోగాలు మోపారు. కాగా హసీనాకు వ్యతిరేకంగా గతంలో అమెరికా అధ్యక్షునిగా ఉన్న జో బైడెన్ పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నాయని ఆమె కుమారుడు సాజిబ్ వాజేద్ ఆరోపించారు. భారత్కు తాము ఎప్పటికీ రుణపడి ఉన్నామని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా అక్కడి న్యాయస్థానం 3 అవినీతి కేసుల్లో ఆమెకు 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పుర్బాచోల్లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టులోని ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ ఈ కేసులు నమోదు చేసింది. మార్చి 10న ఛార్జిషీట్లను సమర్పించింది. వీటిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ కోర్టు ఈ వ్యవహారంలో హసీనా అవినీతికి పాల్పడినట్లు తేల్చింది. ఒక్కొక్క కేసులో 7 ఏళ్ల శిక్ష ఖరారు చేస్తూ మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ కోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టు భూ కేటాయింపుల్లో ఎలాంటి దరఖాస్తులు లేకుండా తన అధికార పరిధిని మించి హసీనా ప్లాట్ని కేటాయించారని కోర్టు పేర్కొంది. వరుసగా శిక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. హసీనా గైర్హాజరీలో ఉండగా ఆమె పరారీలో ఉన్న వ్యక్తిగా పేర్కొంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఒక్కో కేసులో 1 లక్ష రూపాయల జరిమానా చెల్లించకపోతే మరో 18 నెలల జైలు శిక్ష విధించనున్నట్టు వివరించింది. కొద్ది రోజుల క్రితమే షేక్ హసీనాకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ స్పెషల్ ట్రైబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించడం తెలిసిందే. ఢాకాలో జరిగిన అల్లర్లకు హసీనాను బాధ్యురాలిని చేస్తూ దాఖలైన అభియోగాలపై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయానికి వచ్చింది. మానవత్వం లేకుండా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల వాదనలు విన్న ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. 2024 జూలై ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. ఆగస్టు 5న తనకు వ్యతిరేకంగా ఢాకాలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల సమయంలో వారిని చంపేయమని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారని కోర్టులో పేర్కొన్నారు. నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించేలా పోలీసులు సైన్యాన్ని ఆదేశించారని మరో న్యాయమూర్తి ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారని తెలిపారు. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్కి కూడా మరణశిక్ష విధించిన ప్రత్యేక ట్రైబ్యునల్ అప్పటి పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లాకు 5 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గతేడాది బంగ్లాదేశ్లో స్వాతంత్ర్య పోరాట అమరవీరుల కుటుంబాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఆందోళనలకు దారితీసింది. ఇవి కాస్త హింసాత్మకంగా మారటంతో హసీనా అనూహ్యంగా ప్రధాని పదవి నుంచి తప్పుకుని గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ను వీడి భారత్కి వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. హసీనా భారత్ రావడంతో ఈ కేసును వాదించడానికి న్యాయమూర్తి లేకుండా పోయారు. కాగా షేక్ హసీనాకు శిక్ష పడే నేపథ్యంలో తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ను ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల ప్రకారం 2 దోషులను తిరిగి అప్పగించాల్సిన బాధ్యత భారత్పై ఉందని తెలిపింది. అయితే పొరుగు దేశంగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు భారత్ స్పష్టం చేసింది. శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం విషయంలో అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే షేక్ హసీనా అప్పగింతపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా తనకు విధించిన మరణశిక్షను ఇప్పటికే ఖండించారు షేక్ హసీనా. ఈ తీర్పు మోసపూరితమైందని తెలిపారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని విమర్శించారు. తన వాదన వినిపించేందుకు కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరించారని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. మరోవైపు భారత ఆశ్రయం కల్పించడం వల్లే తన తల్లి ప్రాణాలతో ఉందని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ అన్నారు. సంక్షోభ సమయంలో సాయం చేసినందుకు ప్రధాని మోడీ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనపై వాజేద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరగని న్యాయ విచారణను పరిగణనలోకి తీసుకుని తన తల్లిని బంగ్లాదేశ్కు భారత్ అప్పగించేదని తెలిపారు. గతేడాది ఢాకాలో జరిగిన అల్లర్లలో నిరసనకారులకు ఆయుధాలను ఐఎస్ఐ సరఫరా చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. తన తల్లి హయాంలో అరెస్ట్ చేసిన వేలాది మంది ఉగ్రవాదులను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విడిచిపెట్టిందని ఆరోపించారు. అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందని హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ ఆరోపించారు. అలాగే నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం మిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించారని విమర్శించారు. యుఎస్ ఎయిడ్ ద్వారా ఆ నేతలను పారించిందని నినదించారు. అయితే ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వ వైఖరి మారిందని పేర్కొన్నారు. ఉగ్రముప్పు బంగ్లాలో ప్రస్తుతం పెరుగుతోన్న భావజాలంపై ఆందోళన చెందుతోందని అభిప్రాయపడ్డారు.
తన హయాంలో అరెస్టు చేసిన వేలాది మంది ఉగ్రవాదులను యూనస్ ప్రభుత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విడిచిపెట్టిందని ఆరోపించారు. వారి వల్ల భారత భద్రతకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. యూనస్కు ప్రజాదరణ ఉంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని సాజిబ్ ప్రశ్నించారు.